రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఏకాదశి నాడు నామరామాయణంలోని ఒక్కొక్క నామాన్ని దర్శిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ సత్సంగం యొక్క స్వరూపం ఆ విధంగా ఉన్నది. అందులో భాగంగా మనం ఈ ఏకాదశి నాడు దర్శించవలసినటువంటి నామము బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. బ్రహ్మ అమర ప్రార్థిత రామ. ఈ రామచంద్రస్వామిని మీరు నేను ప్రార్థించడం కాదు, నాలాంటి అల్పబుద్ధి కలిగిన జీవుడు ప్రార్థించడం కాదు. బ్రహ్మాది దేవతలు కూడా వారికి వచ్చినటువంటి విపత్తులను తొలగించుకోవడం కోసం ఎవరిని ప్రార్థిస్తారు? ఎవరిని ప్రార్థిస్తారో వారే శ్రీరామచంద్రుడు. ఎలాగైతే నాలాంటి జీవుడికి పరిమితుల కారణంగా కొన్ని దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, ఆ దుఃఖాలు తొలగడం కోసం నేను రాముణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే బ్రహ్మాది దేవతలు కూడా వారి వారి విపత్తుల నుంచి వారు బయటపడడానికి రామచంద్రస్వామిని ప్రార్థిస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు మొదలుగా దేవతలు అందరూ చేత ప్రార్థించబడేటువంటి వాడు శ్రీరామచంద్రస్వామి. కాబట్టి మళ్ళీ అదే అర్థం వస్తుంది, దేవాది దేవుడు. ఈ దేవతలకు హెడ్ ఎవరండి? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మగారు ఆయన కూడా ఈయన్ని ప్రార్థిస్తూ ఉంటాడు అంటే అర్థం దేవతలకు కూడా ప్రభువు శ్రీరామచంద్రుడే. దేవాది దేవ శ్రీరామచంద్ర. అలాగా దేవాది దేవతలు అన్నప్పుడు మన మనసులోకి వచ్చేటువంటి ఆలోచన ఏమిటి? శ్రీ మహావిష్ణువు. కాబట్టి విష్ణు రూపుడే శ్రీరామచంద్రుడు. బ్రహ్మగారు అని ప్రస్తావించడంతో ఇక్కడ సృష్టి చేసేవాడు అన్నది సూచిస్తున్నారు. బ్రహ్మగారి పని ఏమిటి? జగన్నిర్మాణం. ఆయన జగన్నిర్మాణం చేస్తారు. జగత్కర్త. ఎవరైతే ఈ సృష్టిని చేసేటువంటి శక్తి కలిగిన వాడో అతనుని కూడా సృష్టించేవాడు ఈశ్వరుడు, శివుడు, నారాయణుడు, ఏదో ఒకటి అనండి. కాబట్టి ఆయన ఎవరు? భగవంతుడు ఎవరు? ఎవరు భగవాన్ అంటే సృష్టికర్తను సైతం సృష్టించేవాడు, దేవాది దేవుడు. అయితే పరమ సృష్టిని ఎవరు చేసినట్టు? ఇక్కడ సృష్టించేవాడిని కూడా సృష్టించేది ఎవరు? మానవీయమైనటువంటి భావనతో చూసినప్పుడు బ్రహ్మగారు ఈ సృష్టిని చేశారు, గొప్పవారే. కానీ ఆయన్ని కూడా సృష్టించినటువంటి నారాయణుడు అసలు సృష్టికర్త. అంతేకాదు ఆ బ్రహ్మగారు ఈ సృష్టి చెయ్యాలి అంటే ఆయనకు కూడా జ్ఞానం కావాలి కదా. జ్ఞానం లేకుండా ఏ సృష్టి జరగదు, అవునా కాదా? అయితే మరి ఈ బ్రహ్మగారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సృష్టి, ఇంతమంది జీవులు, వారి కర్మక్షయం కోసం ఎలాంటి నిర్మాణం జరగాలి, ఎలాంటి అవకాశాలు రావాలి, ఎలాంటి దేహాలు నిర్మాణం అవ్వాలి, ఎలాంటి భోగభాగ్యాలు తయారవ్వాలి, దీనికి అంతటికీ కూడా జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని అతను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? యో బ్రహ్మాండం విదిధాతి పూర్వం అన్న శృతివాక్యాన్ని అనుసరించి చూసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఆ పరమ జ్ఞానాన్ని నారాయణుడి ద్వారానే అందుకున్నారు. నారాయణుడి యొక్క నాభీకమలంలోంచి బ్రహ్మగారు ఉద్భవించారు.
బ్రహ్మగారికి నారాయణుడు జ్ఞానప్రబోధం చేశాడు, వేదాలన్నింటినీ కూడా బోధించాడు. ఆ తర్వాత బ్రహ్మగారి ద్వారా మీకు నాకు ఆ ప్రబోధం అందింది. సృష్టిలోని మిగతా వారందరికీ కూడా ఆ బ్రహ్మగారు ఆ జ్ఞానాన్ని అందించారు. కానీ ఆ బ్రహ్మగారికి జ్ఞానం ఇచ్చింది, సృష్టిని చేయడానికి శక్తిని దక్షతను కల్పించింది ఎవరు అంటే ఆ నారాయణుడే. బ్రహ్మదేవుడు కూడా నారాయణుని ఎప్పుడూ కూడా భజిస్తూ కీర్తిస్తూ ఉంటాడు. జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించాడు అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తి సమస్త జ్ఞానము ఎవరి వల్ల లభించింది అంటే నారాయణుడి వల్ల. కాబట్టి బ్రహ్మాది దేవతలు ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రార్థించేది ఎవరిని అంటే నారాయణుడినే. కానీ నాకు ఇప్పుడు ఆ శక్తి అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, అలాంటి స్థితి ఉన్నది, అయినా సరే ఎవరిని ప్రార్థిస్తాం అన్నప్పుడు కూడా నారాయణుడినే ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆయన గురువు కనుక, జగద్గురువు ఆయన. ఎందుకంటే నిజంగా ఏదైనా లేమి గనక ఉంటే, లేదు అని మనం అనుకుంటే శక్తి జ్ఞానం రెండు ఉండాలి. శక్తి లేకపోయినా జ్ఞానం లేకపోయినా అది కుదరదు. మనకు కావాల్సింది ఫలానా స్థితి వల్ల దుఃఖం కలుగుతోంది, ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి అంటే నాకేం కావాలి? దానిని జయించాలి అంటే మనకేం కావాలి? శక్తి కావాలి, జ్ఞానము కావాలి. కాబట్టి ఈ రెండు, జ్ఞానము శక్తి ఎవరి దగ్గర నుంచి వస్తోంది అంటే నారాయణుడి దగ్గర నుంచే వస్తోంది. ఆ రెండు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఏమవుతాడు? గురువు అవుతాడు. కాబట్టి నాకు జ్ఞానం కావాలన్నా శక్తి కావాలన్నా ప్రార్థించేది నారాయణుడినే. నాకు ఇప్పుడు ఆ రెండింటితోటి పని లేకపోయినా సరే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన నాకు గురువు. కాబట్టి నేను సతతము ఆ గురువుని ప్రార్థించాల్సిందే. అలా నాకే కాదు, బ్రహ్మాది దేవతలకు కూడా జ్ఞానాన్ని శక్తిని ఇచ్చాడు కాబట్టి వారు అతన్ని రక్షకుడుగా ప్రార్థిస్తారు. కాబట్టి బ్రహ్మాది దేవతల ద్వారా సతతము ప్రార్థింపబడేటువంటి వాడు నారాయణుడు. అటువంటి దేవాది దేవుడు సకల రక్షకుడు, సకల జ్ఞానప్రదాత, జగద్గురువు అయినటువంటి శ్రీమన్నారాయణుడే మానవులను ఉద్ధరించేందుకై శ్రీరాముడిగా అవతరించాడు అన్నది దీని యొక్క భావం. బ్రహ్మాది అమర అంటే, అమర అంటే దేవతలు అని, బ్రహ్మ మొదలు దేవతల ద్వారా సతతము ప్రార్థింపబడే శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాము. ఆ విధంగా ఇది కొంచెం దార్శనికము, కొంచెం పౌరాణిక దృష్టితోటి చెప్పబడినటువంటి బోధ. ఈ 4వ నామాన్ని ఆశ్రయించుకుని రామాయణానికి పూర్వరంగాన్ని మనం చెప్పొచ్చు. అలాంటి పౌరాణిక ఘట్టాన్ని కూడా మనం ప్రతిపాదించవచ్చు. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. భూలోకంలో రావణాసురుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. దేవతలను సైతం అతను ఇబ్బంది పెట్టేవాడు. వాడు ఎటు వెళ్ళినా సరే ఒక ఉపద్రవం, అలాగే ఎటు వెళ్తే అటు వినాశనం. ఆ విధంగా తన యొక్క అరాచకాలతో ఉత్పాదాలను భూలోకంలో సృష్టిస్తున్నాడు. ఆ రావణాసురుడు యొక్క పాతకాలు భూలోకానికే పరిమితం అవ్వలేదు. అవకాశం దొరికినప్పుడల్లా కూడా దేవతలను కూడా బెదిరిస్తున్నాడు. వాడి యొక్క అకృత్యాలలో స్వర్గం కూడా చేరిపోయింది. కానీ అతనికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకంలో ఉన్నవాడు దేవలోకంలోని వాళ్లను కూడా భయపెట్టే స్థితికి ఎలా వచ్చాడు? అనితర సాధ్యమైనటువంటి అనుష్ఠానముల ద్వారా అటువంటి తపస్సు చేసి మహాశక్తిని పొందాడు. ఆ శక్తితో
రాగద్వేషాలను అరికట్టలేదు కాబట్టి, చిత్తశుద్ధి ఇత్యాదులు లేవు కాబట్టి ఆ శక్తిని ఉత్పాతాల కోసం వినియోగిస్తూ ఉండేవాడు. అతని వల్ల భూలోకంలో అంతా దుఃఖమే. అలాగే స్వర్గాది లోకాలలో వారిని కూడా భయభ్రాంతులను చేస్తున్నాడు. ఇది ఒకప్పటి స్థితి. అప్పుడు ఈ రాక్షస సంహారం జరిగితే బాగున్ను అన్నప్పుడు ఈ భూలోకంలో ఉపద్రవాలన్నీ కూడా శాంతిస్తాయి అని దేవతలంతా కూడా బ్రహ్మగారిని ప్రార్థించారు. దేవతలు నేరుగా విష్ణువు దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పెద్ద ఆయన ఒకళ్ళు ఉన్నారు కదా. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. అక్కడ కూడా ఒక ప్రోటోకాల్ అన్నది ఉన్నది. నేను నేరుగా వెళ్ళిపోతాను అంటే కుదరదు. అందులోకి దేవతలందరూ కూడా మర్యాదస్తులు. వారి వ్యవహారం అంతా కూడా మర్యాదతోనే ఉంటుంది. వాళ్ళందరూ ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ, ఏమి సృష్టి చేసావయ్యా, చేస్తే చేసావు కానీ అందులో ఈ రావణాసురుణ్ణి ఎందుకు సృష్టించావు? అతన్ని ఒక్కడిని మినహాయించి సృష్టి కనుక చేసి ఉంటే ఎంత బాగుండేది. ఎందుకలా అంటున్నారు అంటే, ఆ రావణుడు మమ్మల్ని నానా అవస్థలకు గురి చేస్తున్నాడు. నువ్వే అతన్ని సృష్టించావు కాబట్టి నువ్వే ఏదో ఒక ఉపాయంతో అతన్ని నిగ్రహించక తప్పదు. ఎందుకంటే వాడు ఇప్పుడు చాలా అతి చేస్తున్నాడు. వాడు హద్దులు దాటేశాడు. ఏదో ఒక ఉపాయం చేసి తమరు వాడిని నిగ్రహించాలి. ఆ విధంగా వాళ్ళు బ్రహ్మగారిని ప్రార్థించడం జరిగింది. అప్పుడు బ్రహ్మగారు మెల్లగా కుర్చీ దిగి వచ్చి, పదండి వెళ్ళి ఇంకొక అతన్ని మనం అందరం కలిసి ప్రార్థిద్దాం అలా అన్నప్పుడు ఆ బ్రహ్మగారిని అనుసరిస్తూ వీళ్ళందరూ కూడా ఒక చోటకు వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. ఈ విషయాన్ని కూడా ఈ నామం బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ అన్నది ద్యోతకపరుస్తోంది. ఆ విధంగా దార్శనికంగానూ చూసాం, పౌరాణికంగానూ చూసాం. ఇప్పుడు సందర్భోచితంగా రామాయణము అన్న సందర్భంగా ఆ 4వ నామాన్ని ఆశ్రయించి ఇది కూడా చూద్దాం. బ్రహ్మగారి ఆధ్వర్యంలో ఈ దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. నారాయణుడే ఈ దేవతల ద్వారా ప్రార్థింపబడ్డాడు. ఆయనే రామచంద్రుడిగా అవతరించనున్నాడు అనే భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మాది దేవతలు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించడం అన్న సన్నివేశం వాల్మీకి రామాయణంలోనూ, ఆధ్యాత్మిక రామాయణంలోనూ, అలాగే మిగతా రామాయణాలన్నింటిలో కూడా సూత్రభూతంగా ఒకే రకంగా ఉన్నా సరే ఏదో చిన్న చిన్న మార్పులతో ఉంటుంది. వాల్మీకి రామాయణంలో ఒక రకంగా కనిపించిన, అధ్యాత్మ రామాయణంలో మరొక రకంగా చెప్పబడిన, అన్యమైనటువంటి రామాయణాల్లో ఆయా విధాలుగా చెప్పబడినా సరే అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి సూత్రం మాత్రం ఒకటే. అన్నింటిలోనూ చిన్న చిన్న మార్పులు ఉన్నా ఆ సన్నివేశంలో ప్రార్థింపబడినటువంటి సారాంశం ఒకటే. మనం ఈ సన్నివేశాన్ని ప్రధానంగా వాల్మీకి రామాయణంలోంచి చూద్దాం, అధ్యాత్మ రామాయణంలో నుంచి కూడా చూద్దాం. నా మట్టుకి ఈ 2 సరిపోతాయి అని నా అభిప్రాయం. మిగతా నామాలు వచ్చినప్పుడు ఆయా సన్నివేశాలకు తగ్గట్టుగా ఆయా రామాయణాల్లోంచి మనం చూద్దాం. మన అధ్యయనంలో ఈ 2 రామాయణాలకి ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. ఒకటి వాల్మీకి రామాయణం, రెండవది అధ్యాత్మ రామాయణం. అధ్యాత్మ రామాయణం అన్నది భక్తి జ్ఞానాల యొక్క విశేష కలయిక.
కాబట్టి సాధకులమైనటువంటి మనకు ఉపదేశం ఎక్కడి నుంచి రావాలి అంటే ఇక్కడి నుంచే రావాలి. కాబట్టి ఈ రెండింటిని మనం చూద్దాం. వాల్మీకి రామాయణంలోని సన్నివేశం ఏమిటి అంటే, దశరథుడు అనేటువంటి ఒక మహారాజు, అతనికి సంతానం లేదు. 3 భార్యలు ఉన్నారు. కానీ సంతానం లేని కారణంగా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, రాజవంశం అన్నది నిర్వంశం అవ్వకూడదు. ఈ ఇక్ష్వాక వంశం నిర్వంశం అవ్వకూడదు. ధార్మికంగా పరిపాలన చేసేటువంటి స్థితి లేకపోతే సమాజంలో దుర్మార్గాలు ప్రబలుతాయి. ఇక్ష్వాక వంశంలో మొదటి నుంచి కూడా ధర్మాన్ని అనుసరించి పరిపాలన చేసేటువంటి వంశం అది. మీరు సూర్యవంశం చరిత్రను కనుక చూసినట్లయితే అందులో ఒక్కొక్క మహారాజు ధర్మానికి అంకితమై పరిపాలన చేసినట్టు ఆ తీరు మనకి ఎంతో ప్రేరణను కలిగిస్తుంది. మన భారతీయులు రాజుని సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి ఎందుకు పూజించేవారు అన్నది తెలియాలి అంటే, వాళ్ళేదో జాతి ప్రకారంగా శ్రేష్టమని పూజించలేదు. వారి పరిపాలన ఆ విధంగా ఉండేది. నారాయణుడి గనక భూమిపై ఉంటే ఏ విధంగా పరిపాలించేవాడు అన్న విధంగా వీరి పరిపాలన కూడా ఉండేది. కాబట్టి ధర్మానికి మూర్తివంతులుగా చెప్పబడేటువంటి వంశంలో ఇక్ష్వాక వంశం ప్రసిద్ధి చెందింది. అందులో దశరథ మహారాజు మహాధర్మాత్ముడు, దానశీలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే, అతనికి సంతానం లేని కారణంగా ఈ ధర్మానికి ఆటంకం ఏర్పడుతుందేమో, క్షత్రియ వంశం నిర్వంశం అవుతుందేమో, అయ్యో ఈ విధంగా జరగకూడదు అని ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. అలాంటి దశరథ మహారాజు ఒకానొక సమయంలో ఒకసారి వశిష్ఠుల వారి దగ్గరికి వారిని ఆశ్రయించి వారి యొక్క పాదపద్మాలను సేవించి, ఈ పుత్రలేమి బాధ నన్ను దొలిచేస్తోంది, నన్ను రక్షించండి అని ప్రార్థిస్తే, శ్రీ వశిష్ఠ మహర్షి, దశరథ నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు, దానికి కూడా ఒక ఉపాయం ఉన్నది అని అంటారు. నువ్వు అశ్వమేధ యాగం చేస్తే ఆ అశ్వమేధ యాగం వలన అది పూర్తయిన తర్వాత కనుక నువ్వు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తే అప్పుడు నీకు సంతతి కలిగి తీరుతుంది, తద్వారా నీ మానసిక బాధ తీరుతుంది, ఈ క్లేశం నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పగా పరమానందంతో మహర్షి యొక్క ఆశీర్వాదంతో అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని కూడా ప్రారంభిస్తాడు. ఇది సన్నివేశం. పుత్రకామేష్టి యాగంలో పఠించబడినటువంటి మంత్రముల చేత ఆహుతులను సమర్పిస్తే ఆ ఆహుతులను స్వీకరించేందుకు గాను దేవతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా బ్రహ్మగారి వైపు చూశారు. ఆ సన్నివేశంలో బ్రహ్మగారికి దేవతలకి మధ్య ఒక చర్చ జరిగింది. ఇది సందర్భం. అప్పుడు దేవతలందరూ కూడా అన్నారట, ఈ రావణుడి యొక్క దుశ్చర్యలను తట్టుకోలేకపోతున్నాము, ఎలాగైనా సరే అతన్ని నివారించగలిగే ప్రయత్నం మేము చెయ్యాలి అని అన్నప్పుడు, మీరు భయపడాల్సిన పని లేదు, రావణ సంహారానికి ఒక ప్రణాళికను నేను ముందుగానే ఆలోచించి పెట్టాను అన్నప్పుడు దేవతలందరూ కూడా అన్నారట, అయ్యా మీరు ఇచ్చిన వరాల మూలంగానే ఇంత జరుగుతోంది అని అన్నారు.
అప్పుడు రావణుడికి బ్రహ్మగారు ఎన్నో వరాలు ఇచ్చారు కాబట్టే దేవతలు అన్నారు, మీరిచ్చిన వరాల ప్రభావంతో వాడు విర్రవీగిపోతున్నాడు అని అన్నప్పుడు బ్రహ్మగారు, అది నిజమే, నేను వరాలు ఇచ్చిన మాట నిజమే, కానీ ఆ వరాలు ఇచ్చినప్పుడే వాడి యొక్క వధోపాయము కూడా తయారు చేశాను, అలా తయారు చేయబడింది కాబట్టి మీరు దాని గురించి భయపడవలదు అని చెప్తే ఆ బ్రహ్మగారు దేవతల్లో ఒక ధైర్యాన్ని నింపారు. అలాగా రాముడి యొక్క వధోపాయం సిద్ధంగా ఉన్నది అన్న మాట చెవిని పడుతూనే దేవతలు, మహర్షులు, సిద్ధ గణాలు వీరందరూ కూడా అమ్మయ్య ఆ బాధ నుంచి ముక్తులమైపోయాము అన్నంతగా సంతోషించారు. ఈ సన్నివేశాన్ని మనం ఏ విధంగా ఊహించాలి అంటే, దేవతలు బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మగారు మనసులో నారాయణుణ్ణి స్మరిస్తారు. ఉపాయం అన్నదైతే ఉన్నది, కానీ దాన్ని నిర్వహించగలిగినటువంటి ఒక వ్యక్తి కూడా కావాలి కదా, దానికి ఒక కర్త కావాలి. రావణుడి విషయంలో వధోపాయం ఎలా ఉన్నా సరే అది నిర్వహించేటువంటి కర్త అన్నవాడు చాలా గట్టివాడై ఉండాలి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి వరాలు అలాంటివి, అతను అంత సులువుగా చావడు. అంతేకాకుండా రావణుడు స్వయంగా చాలా బలవంతుడు, మహాతపస్వి, అలాగే మహాభక్తుడు కూడా. కాబట్టి ఆ రావణ సంహారము తద్వారా రాక్షస సంహారం చెయ్యగలిగినటువంటి ఒక మహనీయుడు కావాలి. అందుచేత బ్రహ్మగారు అలాంటి భావాన్ని హృదయంలో పెట్టుకుని ఆ నారాయణుణ్ణి ప్రార్థించడం జరిగింది. అయితే ఈ ప్రార్థన అన్నది ఏదో బయటకు స్తుతి చేస్తున్నట్టుగా చేయలేదు, అంతరంగంలో జరిగింది. ఆ ప్రార్థన ఆలకించిన వాడై శ్రీమన్నారాయణుడు ఆ దేవతా సమూహం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. ఇది ఘట్టం. ఇక్కడ మనం వాల్మీకి రామాయణంలోని కొన్ని శ్లోకాలను చదువుతూ భావాన్ని చెప్పుకుని ఆ కథా విశేషమును చూస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. మనలో చాలామంది ఈ వాల్మీకి రామాయణం అనేటువంటి దాన్ని ప్రత్యేకించి శ్లోకాలను బహుశా ఇప్పుడే ఫస్ట్ టైం ఏమో చదువుతున్నది. కాబట్టి నేను ఆ విధంగా అనుకుంటున్నాను. కాబట్టి ఈ సన్నివేశంలో ఉన్నటువంటి శ్లోక సముదాయాన్ని నేను చెప్తూ మీకు వివరిస్తూ ముందుకు వెళ్తాను. ఈ ప్రయోగం జరిగే ముందు మనం అందరం కూడా కలిసి ఒక్కసారి శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని ప్రథమ శ్లోకం, మంగళాచరణ శ్లోకం, అది అందరం చదివి ఈ గొప్ప అధ్యయనానికి మనం శ్రీకారం చుడదాం అని నా భావన. నేను చెప్తాను, మీరందరూ కూడా ఉచ్చరిస్తే బాగుంటుంది. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం పరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. శ్రీమద్ రామాయణం ఆద్య శ్లోకం అంటే మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం తర్వాత మనం చూడాల్సిన శ్లోకాలు ఉన్నాయి. అయితే బ్రహ్మగారి ప్రార్థనను ఆలకించిన వాడై శ్రీమన్నారాయణుడు దేవతా సమూహం మధ్యలో తన యొక్క దివ్య రూపాన్ని ప్రకటించాడు. ఆ విధంగా బ్రహ్మాది దేవతల ద్వారా ప్రార్థింపబడ్డాడు. బ్రహ్మాది అమర ప్రార్థిత రామ. ఆ శ్లోకాలు ఏమిటి, వాటి భావం ఏమిటి అన్నది వచ్చే ఏకాదశి నాడు మనం చూసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.